అది 2006 కర్ణాటక మరియు ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. దాదాపుగా ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయే పొజిషన్లో ఉంది. కానీ ఢిల్లీని ఎలాగైనా గెలిపించాలి అని పట్టుదలతో ఒక 18 ఏళ్ల కుర్రవాడు అప్పుడే బ్యాటింగ్కి అడుగుపెట్టాడు. ఆ రోజు అతడు 40 పరుగులు చేశాడు. తర్వాత రోజు ఇంకాస్త బాగా ఆడి ఎలాగైనా తన జట్టుని గెలిపించుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ నెక్స్ట్ డేనే తన జీవితంలో భయంకరమైన రోజుగా మిగిలిపోయింది. అదేంటంటే ఆ కుర్రాడి తండ్రి చనిపోయాడు. ఆ బాధలో ఉండి కూడా ఆ రోజు తన టీం కోసం ఎలాగైనా మ్యాచ్ గెలవాలి అనిపించుకొని పట్టుదలతో తనలో ఉన్న దుఃఖాన్ని తట్టుకొని ఇంకాస్త కసిగా క్రికెట్ ఆడి ఆ రోజు ఆడిన ఆటకి 90 పరుగులు చేసి ఎట్టకేలకు తన జట్టుని గెలిపించుకున్నాడు. ఆ రోజు ఆ మ్యాచ్ అయ్యాకనే తన తండ్రి చివరి చూపు చూడడానికి బయలుదేరాడు. ఆ రోజు ఎంత బాధలో ఉన్నా కూడా అదే మోటివేషన్గా తీసుకొని ఆ మ్యాచ్ గెలిపించి తర్వాత ఆ మ్యాచ్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఆ 18 ఏళ్ల కుర్రవాడు ఎవరో కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రెసివ్ క్రికెట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, విరాట్ కోహ్లీ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నిలబడిన వ్యక్తి మన విరాట్ కోహ్లీ. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాలు అయినా కూడా ఒక కప్ కూడా గెలవలేదు. కానీ అదే 18వ సంవత్సరం 2025లో ఆర్సీబీ టీం ఐపీఎల్ కప్ కొట్టి ఒక రికార్డుని నెలకొల్పింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడానికి 9 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన కింగ్ కోహ్లీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ న్యూఢిల్లీలోని ఒక పంజాబీ కుటుంబంలో 1988వ సంవత్సరంలో నవంబర్ 5వ తేదీన జన్మించారు. తన తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, తల్లి పేరు సరోజా కోహ్లీ. కోహ్లీ వాళ్ళ నాన్నగారు ఒక క్రిమినల్ లాయర్. చిన్నప్పటి నుంచి కోహ్లీకి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం ఉండేది. తన ఇష్టాన్ని గమనించిన వాళ్ళ నాన్న కోహ్లీకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయించారు. అక్కడ కోచ్ రాజ్ కుమార్ శర్మ కోహ్లీకి ఎన్నో టెక్నిక్స్ నేర్పించారు. ట్రైనింగ్ అయిపోయాక 2002 అక్టోబర్లో ఢిల్లీ అండర్-15 జట్టు తరపున పాలి ఉమ్రేకర్ ట్రోఫీ ఆడాడు. ఇందులో తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలా ఫస్ట్ మ్యాచ్ ఆడడం చూసిన మేనేజ్మెంట్ కోహ్లీని అదే టీంకి కెప్టెన్గా నియమించేశారు. అలా కేవలం 14 ఏళ్ల వయసుకే తన అండర్-15 టీంకి కెప్టెన్గా నిలిచారు. అలా 2006 ఫిబ్రవరిలో లిస్టియా మ్యాచ్లో ఆడడానికి ఢిల్లీ తరపున కోహ్లీ సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇదే సంవత్సరం నవంబర్లో తమిళనాడుతో తలపడుతున్న ఢిల్లీ తరపున తన ఫస్ట్ మ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఆ ఫస్ట్ మ్యాచ్లో కేవలం 10 రన్స్ మాత్రమే చేశారు. ఆ తర్వాత కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో తన తండ్రి చనిపోయారని తెలిసి అదే బాధతో అదే మ్యాచ్లో ఏకంగా 90 పరుగులు చేసి ఆ మ్యాచ్ని వాళ్ళ నాన్నకి అంకితం చేశారు. అలా ఆ మ్యాచ్ గెలవడానికి కోహ్లీయే కారణమయ్యారు. అలా మనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం లక్ష్యాన్ని చేరుకోగలం అని నమ్మిన కోహ్లీ అలా ముందు ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వాలి అంటే అండర్-19 టీంకి సెలెక్ట్ అయ్యి అక్కడ తన సత్తా ఏంటో చూపించాలి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకొని 2006 జూలై అలో అండర్-19 టీంకి సెలెక్ట్ అయ్యారు మన కోహ్లీ. అక్కడ అన్ని మ్యాచెస్లో సత్తా చాటి ఆ కోహ్లీ 2008లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యారు. అలా ఎన్నో మ్యాచెస్లో కోహ్లీ ఆడి ఒక మంచి నేమే తెచ్చుకున్నాడు మన ఇండియన్ టీంలో. ఆ తర్వాత 2010 జనవరిలో బంగ్లాదేశ్తో జరిగిన టోర్నీ నుండి సచిన్ తప్పుకోవడం వల్ల అతని స్థానంలో కోహ్లీని జట్టులోకి తెచ్చారు. ఈ సమయంలో సచిన్, సురేష్ రైనా లాగా తన 22వ పుట్టినరోజు కాకముందే 2 వన్డే సెంచరీలు చేసిన 3వ ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇక కోహ్లీ జీవితంలో మర్చిపోలేనిది 2011 వరల్డ్ కప్. ఈ సమయంలో యావత్ భారతదేశం వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తుంది. ఈ ప్రపంచ కప్ మ్యాచెస్లోనే మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై సెంచరీ చేశాడు. అలా వరల్డ్ కప్ టైంలో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇక 2011 వరల్డ్ కప్లో ఇండియా ఎలా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన ముక్కోనపు సిరీస్లో ధోని గాయం కారణంగా తప్పుకోగా కోహ్లీ భారత జట్టుకి కెప్టెన్గా చేశారు. ఈ సిరీస్లో 2వ మ్యాచ్లోనే సెంచరీ చేసి కెప్టెన్గా తన మొదటి సెంచరీని సాధించారు. ఇక ఐపీఎల్ గురించి చెప్పాలంటే అండర్-19 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $30,000 పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోహ్లీ 8 సీజన్లకు కెప్టెన్గా ఉన్నారు ఆర్సీబీ టీంకి. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయాడు. అలా స్టేడియంలోకి కోహ్లీ చాలా అగ్రెసివ్గా ఉండడం వల్ల చాలామంది కోహ్లీని అహంకారి అనుకునేవారు. కానీ నిజం చెప్పాలంటే కోహ్లీ నార్మల్గా ఫ్రీగా హ్యాపీగా ఉండేవారు స్టేడియంస్లో. ఇక కింగ్ కోహ్లీకి వచ్చిన అవార్డుల విషయానికి వస్తే అతనికి 2013లో అర్జున అవార్డు వచ్చింది. ఇక 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత ప్రభుత్వం అతన్ని గౌరవించింది. ఇక ఐసీసీ వారు ఇచ్చిన అవార్డులకు చూసుకుంటే 2017-18 సంవత్సరంలో ఐసీసీ క్రికెట్ అవార్డు, 2017-18లలో ఐసీసీ వన్డే ప్లేయర్ అవార్డు, 2018లోనే ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు అందుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే 2017లో సినీ నటి అనుష్క శర్మని ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరికి 2021లో వామిక అనే పాప పుట్టింది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 18 సంవత్సరాలుగా 2025 జూన్ 3న ఆర్సీబీ టీం ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ట్రోఫీ గెలిచాక ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్క రాష్ట్రంలో సంబరాలు ఘనంగా చేశారు.
అలా కప్ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సన్మానం ఏర్పాటు చేసింది కర్ణాటక గవర్నమెంట్. దీంతో లక్షలాదిగా ఫ్యాన్స్ తమ జట్టును చూసుకునేందుకు వచ్చేశారు. అలా చిన్నస్వామి స్టేడియంలో 30,000 మంది సామర్థ్యం ఉంటే ఏకంగా 2 లక్షల పైన ఫ్యాన్స్ స్టేడియంలో రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ఫ్యాన్స్ చనిపోయారు. చాలామంది గాయాల పాలయ్యారు.